సింగపూర్ ఉప ప్రధాని ఈశ్వరన్ ఇక జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఖచ్చితంగా అయితే. ఎందుకంటే సింగపూర్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అవినీతి కేసుల్లో ఏమాత్రం వదిలిపెట్టరు. ఉప ప్రధాని ఒకప్పుడు సింగపూర్ ఉప ప్రధానిగా చేసినటువంటి ఈశ్వరన్, ఆయన్ని గురించి ప్రత్యేకించి ఎందుకు చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ అమరావతికి ఆయనకి లింక్ ఉంది. వాస్తవంగా అమరావతి రైతుల బ్రతుకులలో ఇవాల్టి చీకట్లకి కారణం ఈశ్వరన్, లేదా ఆ ఈశ్వరన్తో బాబు స్నేహం. ఏంటది అంటే అమరావతిలో రైతు భూమి ఇచ్చాడు, ఆ భూమికి ఏమి ఇవ్వాలా, వాళ్ళకి పరిహారం ఇవ్వాలి. కానీ ఏమన్నారు, పూలింగ్ అన్నటువంటి పేరుతో. వాస్తవంగా చట్ట ప్రకారం ఏముండాలి, 1 ఎకరం భూమి ఇస్తే ఆ ఎకరం భూమి మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో దానికి 3 రెట్లు డబ్బులు ఇవ్వాలి. అబ్బే ఆంధ్రప్రదేశ్లో అంత సొమ్ములు లేదు కాబట్టి వాళ్ళందరినీ ఒప్పించాం, పూలింగ్ కింద వాళ్ళే ఇస్తారు. వాళ్ళు 4800 గజాలు కలిగినటువంటి 1 ఎకరం భూమి ఇస్తే వాళ్ళకి 1200 గజాల భూమితో ఫ్లాట్, డెవలప్డ్ ఫ్లాట్ ఇస్తామన్నారు. డెవలప్డ్ ఫ్లాట్ ఇచ్చారా? ఒక్కళ్ళకు కూడా ఇవ్వలేదు కదా. మననే జడ శ్రవణ్ కుమార్ గారు చెప్పింది అదే కదా. ఫ్లాట్లు ఇవ్వలేదు కదా, కేవలం 1000 ఎకరాలకు సంబంధించి మాత్రమే ఇచ్చారు. మిగతా 32,000 ఎకరాలకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఫ్లాట్ తయారు చేసి ఇవ్వగానే అప్పటికి వాళ్ళకి ఒక్కసారిగా, అంటే ఇదివరకు 3 పంటలు పండిస్తా నెలకి కనీసం 10,000 నుంచి 25,000 రూపాయల దాకా సంపాదించుకునేటువంటి రైతులకి, ఎందుకు అంటే మల్లెపూలు, అరటి తోటలు, కూరగాయలు పండించేటటువంటి పంటలు, ఏడాది పొడుగునా పంటలు పండేటువంటిది, 3 పంటలు పండేటటువంటి ప్రాంతం, కూరలు నిరంతరం పండేటటువంటి ప్రాంతం. చివరికి అక్కడ ఉన్న ఆడపిల్లలు కూడా ప్రతిరోజు 100 రూపాయలు సంపాదిస్తారు. అక్కడ మల్లెపూలు కోసి ఈ కట్టి అమ్మేటటువంటి విధంగా ఆ రోజుల్లో స్కూల్కి పొద్దున్నే వెళ్ళేటప్పుడు కోస్తారు, స్కూల్ నుంచి వచ్చాక కోస్తారు. స్కూల్ పిల్లలు కూడా 100 రూపాయలు సంపాదించుకునేవాళ్ళు. అట్లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి భూమి తీసుకుని వాళ్ళకి 1200 గజాలు వెంటనే ఇస్తామనేటప్పటికి వాళ్ళు ఇస్తే, తీరా చూస్తే వాళ్ళకి 1 గజము ఇవ్వలేదు, ఆ ఫ్లాట్లు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు ఆ ఫ్లాట్లు అంటే, ఈ సింగపూర్ టౌన్షిప్ పేరుతో దాదాపు 1600-1700 ఎకరాలు భూమిని ఒక దీని కిందన, బిట్ కిందన సింగపూర్ వాళ్ళకి ఇచ్చేటట్టు. ఎట్లాగా, సింగపూర్ వాళ్ళు పెట్టేదేమో 30 కోట్లో 40 కోట్లో, మనం 300 కోట్లు పెట్టి దాన్ని డెవలప్ చేసిస్తాం. ఇచ్చాక దాన్ని సింగపూర్ వాడి ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి 5 పైసలు చెల్లించడం. అదే సందర్భంలో వాళ్ళకి రేటు ఫిక్స్ చేసేది వాళ్ళే, అమ్మేది వాళ్ళే, ఏ రేటుకి అమ్ముకోవాలో డిసైడ్ చేసుకునేది వాళ్ళే. ఒకవేళ అట్లాంటిది రద్దు చేయడానికి ఏ ప్రభుత్వం అయినా ముందుకు వస్తే ఇంగ్లాండ్ కోర్టులో మాత్రమే తేల్చుకోవాలి, భారత్ కోర్టులో కూడా కాదు. మన ఆంధ్ర కోర్టు కాదు, హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు కాదు, అసలు భారత న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా ఏకంగా ఇంగ్లాండ్ కోర్టులో మాత్రమే తేల్చుకోవాలంటే ఒక చట్టాన్ని చేసినటువంటి నీచమైనటువంటి సందర్భం అది, దుర్మార్గమైనటువంటి సందర్భం, రాక్షస చట్టం అది. అంటే అమరావతి రైతు పోరాడాలనుకుంటే వెళ్ళి ఇంగ్లాండ్ కోర్టులో పోరాడాలన్నమాట. ఆ ఇష్యూలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోరాడాలంటే ఇంగ్లాండ్ ప్రభుత్వంతో పోరాడాలి, ఇంగ్లాండ్ కోర్టులో పోరాడాలి. అది కూడా ఎట్లాగా, ఒకవేళ అది క్యాన్సిల్ చేస్తే 3 రెట్లు డబ్బులు ఇవ్వాలట, అంటే 900 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎదురు ఇవ్వాలన్నమాట. అలాంటి ఒక చట్టాన్ని, విచిత్రమైన చట్టం, ప్రపంచంలో ఎవ్వడు ఏ దేశము చెయ్యనటువంటి ఒక విచిత్రమైన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. మనం దాన్ని కూడా డౌన్ ప్లే చేసి ఎవరికి తెలియనికుండానే చేసి, అలాంటి దాని ద్వారా 1600 ఎకరాలు అతనికి ఇచ్చేసి, ఆ 1600 ఎకరాల్లో అతని ఇష్టం. అక్కడ రైతుకి ఎట్లా అన్యాయం జరిగిందంటే, ఆ 1600 ఎకరాలు కనుక అతను బాగా అమ్ముకోవాలంటే రైతులకి ముందుగా కనుక ఫ్లాట్లు ఇచ్చేస్తే ఆ రైతు తక్కువ రేటుకి అమ్మేసుకుంటాడు. ఎందుకు, అప్పటికి క్రైసిస్లో ఉన్నాడు, ఏళ్ల తరబడి అక్కడ పంట జరగట్లేదు, పనేం లేకపోయింది, ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి 1200 గజాలని ఏ కోటి రూపాయలకు అమ్మేసుకుంటాడు. అప్పుడు అమ్మేసుకుంటే కనుక ఈ సింగపూర్ టౌన్షిప్ పేరుతో ఉన్నటువంటి భూమిలో ఎకరాన్ని 20 నుంచి 30 కోట్లకు అమ్మాలని, గతంలో ఏదైతే కోకాపేట హైదరాబాద్లో జరిగిందో అట్లాగ వేలం వేయించి ఇక్కడ 20 నుంచి 30 కోట్లకు అమ్మిస్తే అప్పుడు భూముల ధరలు పెరిగిపోయి చుట్టూ ఉన్న భూముల రేట్లు పెరగాలంటే రైతు పొట్ట కొట్టేటటువంటి వ్యవహారమే వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వకపోవడం. ఆ పాపానికి కారణం ఈశ్వరన్, ఆ పాపానికి బాధ్యత నాటి చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు ఆ పాపం పండింది. ఆ పాపం పండినందుకు సాక్ష్యం ఆ ఈశ్వరన్. సింగపూర్ చరిత్రలో గత 40 ఏళ్లలో ఏనాడు లేనిది ఒక అవినీతి మంత్రిగా రికార్డు సాధించడం. 27 అవినీతి ఆరోపణలు అతని మీద ఆధారాలు దొరికినాయి. అతని మంత్రి పదవి నుంచి రాజీనామా చేయించారు ఇప్పుడు బలవంతంగా. అతని మీద కేసుని కోర్టులో సబ్మిట్ చేశారు.
అరెస్ట్ చేసి గతంలో బెయిల్ మీద వదిలిపెడితే ఇప్పుడు అతను కోర్టులో ఛార్జిని ఫేస్ చేయడానికి సిద్ధపడాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇంకా అయితే 27 కేసుల్లో ఒకటి రెండు కేసులు మాత్రం బయటకు వచ్చినాయి. మిగతా టోటల్గా 27 కేసుల్లో ఏమేమి అవినీతి అన్నటువంటిది బయటికి రావాల్సి ఉంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ అమరావతి ఇష్యూ గురించి కూడా అక్కడ కంప్లైంట్ వెళ్ళింది. మరి దాని మీద కూడా ఈశ్వరన్ది ఉంటుందా లేదా అనేది తెలియదు. బట్ అమరావతి ప్రజల కడుపు కొట్టినటువంటి ఈశ్వరన్ ఇవాళ జైలు పాలవుతున్నాడు.